ఆ ఇంటికి చంద్రబాబు నాయుడు నా ఇంటికి తలుపు కొట్టి డబ్బులు పంపించాడు. ఇదిగోండి 7,000 రూపాయలు. నాకు మాత్రం చాలా న్యాయం జరిగింది. నాకు ఆనందంగా ఉంది. జగన్ పోయిన తర్వాత హాయిగా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నెంబర్ 1గా గ్యారంటీ. ఈ ప్రభుత్వం ఏదేం చేయాలి న్యాయం జరుగుతుంది. ఇది గ్యారంటీ ఇస్తున్నా, నేను ఇస్తున్నా. ఈ 7,000 ఇచ్చారనే కాదు, ప్రతి నెల 4,000 గ్యారంటీ చంద్రబాబు ప్రభుత్వం. మనకు హాయిగా ఉంటుంది. మిగతా పెద్దలు ఏ ప్రభుత్వం వచ్చినా అన్నాన్ని కూడా అయిపోతున్నాం. వచ్చినంటే 5 రూపాయలు అన్నం తీసేసాడు. వచ్చి రానంటే ప్రజలకు ఇసుక తీస్తాడు. ఐరన్ లాసు, సిమెంట్ లాసు, జనాలు మొత్తం లాసిపోయాడు. ఇప్పుడు చూడు, రేపు 5 రూపాయలు అన్నం పెద్దలు పెడుతున్నాడు. ఎన్టీ రామారావు ప్రభుత్వం న్యాయం జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇదిగో 7,000 రూపాయలు నా ఇంటి తలుపు గుర్తు ఇచ్చాడు. 3,000 పింఛన్ చేస్తా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చినాక ముఖ్య మూలిగి 250 రూపాయలు పెంచాడు. సంవత్సరానికి చెప్పున 250 చెప్పున ఆయన అధికారంలో దిగిపోయి 2020 అధికారం దిగిపోయే ముందు 3,000 చెప్పి దిగిపోయాడు. కానీ ఏదైతే మేము ఎన్నికల ముందు ఏప్రిల్ నెలలో మేము కూటమి అధికారంలోకి వస్తే 4,000 పింఛన్ చేస్తామని చెప్పామో అదే ప్రకారంగా గెలిచిన తర్వాత ఈ నెల 1వ తారీఖున 4,000తో పాటు ఏప్రిల్లో పెంచాం. ఏప్రిల్, మే, జూన్, జూలై కలిపి 7,000 రూపాయలు చొప్పున ఈ రోజున వితంతులకు, వృద్ధులకు మేము పింఛన్ ఇచ్చాము. అలాగే వికలాంగులకి 3,000 పింఛన్ వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కానీ మేము దాన్ని 3,000ని 6,000 చేసి అన్న మాట నిలబెట్టుకొని ఈ రోజున వికలాంగులకి 6,000 ఇచ్చాము. పూర్తి అంగవైకల్యకి 15,000 చొప్పున ఇచ్చాము. మంచంలో ఉన్నవారికి 10,000 చొప్పున ఇచ్చి పింఛన్ ఇచ్చి మహానుభావును నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని మనం తిప్పనంటే ఇది మాట తప్పకుండా మనం తిప్పకుండా ఇచ్చే నాయకుడు, ఏకైక నాయకుడు, మాట మీద నిలబడిన నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా కూడా ఈ రోజున ప్రతి ఒక్క డివిజన్ లో తిరిగి పేదవాళ్ళకి, వితంతులకి, వృత్తులకి పెంచినటువంటి 7,000 పెంచిన అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఉదయం 5 ఇంటికి వచ్చి మరి ఇచ్చారు. ఎలక్షన్ ముందు ఏమో బ్యాంకులు వేస్తామని చెప్పి అంతమంది ప్రచారం చేశారు. బ్యాంకుల్లో వేస్తారు, మీ ఇంటికి రారు, మాట తప్పుతున్నారు. గెలిచినాక టీడీపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ మీకు ఎవరికి కనపడరు, వాళ్ళు అన్న మాట మీద నిలబడరని చెప్పారు. కానీ ఎటువంటి అపోహలకు గురి కావద్దని చెప్పి ప్రజలందరికీ ముందు నుంచి చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారంగా ఉదయం 5 లేపి ప్రజలందరికీ మేము పెంచిన 7,000 చేయడం జరిగింది. ప్రజలందరూ పాలాభిషేకాలతో చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ సెంట్రల్ గారికి, బోండా ఉమేశ్వరరావు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి బ్రహ్మరథం పడతారు. ఇవాళ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా పాలాభిషేకాలతో దండాలు పెట్టి వాళ్ళకి పాలపుష్పాకాలు చేస్తారు అని చెప్పి మనం చేసుకుంటాం. దేశంగానే ఉంది, ఆయన చల్లగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాయలేవా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో లేదా? ఇచ్చారండి. ఇచ్చారా? మాట తప్పారా? మాట మీద నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు. నిలబడ్డాడు. ఒంటరి మహిళగా మీరు ఎంత తీసుకున్నారు? ఏంటి ఒంటరి మహిళగా నేను 7,000 తీసుకున్నానండి. జూన్, ఏప్రిల్, మే, జూన్ కలిపి 3,000 ప్లస్ జూలైలో 4,000 కలిపి 7,000 ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ఇంకా అభివృద్ధి పనులు, సంక్షేమం కూడా చేసి ఇలాగా మా అందరి ఆయుష్, ముసలి ఆయుష్ పోసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అని కోరుకుంటున్నామండి. సార్ మీకు చెప్పండి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావటం ఎలా ఉంది? 3,000 నుంచి 4,000 దాకా చేశారు కదా. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మీకు ఎట్లా ఉంది? 2019 ముందు యాక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నేను సంతోషంగా ఉన్నాను. ఎల్లప్పుడు ఇట్టగా ఉండాలి, నేను బతకాలి. 4 నెలలు చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు కదా, దాని మీ అభిప్రాయం ఏంటమ్మా? 7,000 ఇచ్చారు కదా, 7,000 ఇచ్చారు కదా, నువ్వేమనుకుంటున్నావు? ఆనందంగానే ఉన్నావా? ఆనందంగానే ఉన్నాను బాబు. నాకు ఇచ్చిన పోయినా బయటే చెప్పు, ఇచ్చితే ఏంటట్టు ఇవ్వకపోయినా పర్వాలేదు. నాకు చెప్తున్నానుగా, ఆనందంగానే ఉంది. మంచిది. అయ్యారందరికీ వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి మరీ వందనాలు. మా మాలాడు ముసలికి ఇస్తే చాలా పుణ్యం. 100,000 బతుకుతారు. ఇంకా అదే నాకు తెలుసు. ఏది రాలా. ఒక సంక్రాంతి, ఒక దసరా వస్తే ఉత్సవాలు ఎలా చూసుకుంటారో
ఈరోజు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా కానీ ఈరోజు పండుగ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ రోజు మాట తప్పును మడం తిప్పున వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు పరిపాలన లేకుండా పచ్చిమత్స్యం లేకుండా వెళ్ళిపోయాడంటే కారణం ఏంటంటే ఆయన చేసిన అవినీతి పనులు, ఆయన చేసిన మోసాలు తప్పించే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు. మాట తప్పుడు మడం తిప్పుడు అనే వ్యక్తి కాకుండా మాట నిలబడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తా. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఏమన్నాడో నా ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు కష్టపడిన ఈ రోజు ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి అడిగినందుకు 100 కేసులు కట్టి పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టారు. అలాగే స్టేట్ నాయకుల మీద కేసులు కట్టారు. ఏది చేసుకున్నా భయం అనేది లేకుండా పార్టీకి అండగా దండగా నిలబడిన వ్యక్తులు మా టీడీపీ కార్యకర్తలను తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు కష్టపడ్డాం, ప్రజల గురించి పోరాడతాం, ప్రజల గురించి ఏ హక్కులను తీర్చే స్థాయిలోకి ఈ రోజు వచ్చామంటే ఒక నారా చంద్రబాబు. ఈ రోజు డెవలప్మెంట్ రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఈ రోజు 3 రాజధానులు అన్నాడు. ఈ రోజు ఒక రాజధానిని మనం ఫస్ట్ గాంధీ చెప్పింది ఒక రాజధాని, అమరావతి రాజధాని చేద్దాం అనుకున్నాం. ఇలాగే 3 రాజధానులు చెప్పి మాయ చేసి ఏ రాజధాని డెవలప్మెంట్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఒక రాజధాని నాడు అదే మాటకి నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజధాని అనేది ఎక్కడైనా ఒకటే ఉండుద్ది. ఆ రాజధాని అనేది ఉంటే అమరావతి ఉండుద్ది. ఆటోమేటిక్ గా డెవలప్మెంట్, రాజధాని డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ బట్టి సంపద పెరిగిద్ది. సంపద నుండి మన కంపెనీలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా మాయ చేసి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద తెలియజేస్తున్నా. ఇలాగే ఈరోజు ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మోసం చేసావు, మాయ చేసావు కాబట్టి ఈరోజు నువ్వు కనపడకుండా ఎక్కడో దాక్కున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి ఎవరంటే డెవలప్మెంట్ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. నీ తరం కాదు, ఒక శాంతి వచ్చి ఒక శాంతి పంపించేసాం. ప్రజలు గారు ఈరోజు నాడు అనేది ఏ ప్రభుత్వం వచ్చిందని చెప్పకుండా ఈరోజు ప్రజలంతా నీ మాట వరుసగా చెప్పలేదంటే మన సర్వే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు ప్రజలంతా భయపెట్టావు కాబట్టి ప్రజలు కూడా నీకు అనుకూలంగా నువ్వు వస్తే నీ వాళ్ళకి వస్తే నీ కార్యకర్తలు వస్తే నీకేస్తా అన్నారు, నా కార్యకర్తలు నాకు వస్తానని చెప్పి ఈరోజు న్యాయానికి ఓటేసిన వ్యక్తులు ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు.